వాడి సంగతి మీకేమన్నా తెలుసా? వాడు పెద్ద కేడి. మిమ్మల్ని మీ బ్యాంకును అమాంతంగా మింగేస్తాడు. వెంటనే డిస్మిస్ చేయండి. జీవితంలో ఒక్కసారి పొరపాటు చేస్తే మళ్ళీ అలాగే చేస్తాడనే మీ నమ్మకం? రఘు రఘు అయ్యా, ఈ 10,000 తీసుకెళ్లి రామారావు గారికి ఇచ్చేయి. సరేనండి. నైట్ వాచ్ మీద సెలవు పెట్టాడు. 4 రోజులు నువ్వు ఆ పని కూడా చూస్తూ ఉండు. అలాగేనండి. అవసరంతో వచ్చాను. 5,000 రూపాయలు కావాలి. వేషం మారినట్టుందే. వేషమే కాదు, మనిషిని కూడా మారిపోయాను. మన బ్లేడు పర్సు కొట్టి పారిపోతుంటే పర్సు లాక్కొని పోలీసులకు అప్పచెప్పింది కాకుండా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నావుటగా. రేపు వాడు నీ మాట మీద విడుదల కావాలి. జాగ్రత్త. నేను చచ్చిన అబద్ధం ఆడను. ఆడవు? నేనెవరినో తెలుసుగా? తెలుసు, బాగా తెలుసు. దొంగలకు పెద్దవని కూడా తెలుసు. అలా మంచివారు. వారికి నేను ద్రోహం చెయ్యను. దయచేయి. తాత, ఈ ఇల్లు ఎవరిది? ఇంట్లో వాళ్ళంతా ఏం పని చేస్తారు? అవన్నీ అడగకూడదు బాబు. అడిగితే ఈ ఇల్లు ఇంత బాగుందే, కష్టపడే కట్టించారా? అప్పయ్య, బట్టలు తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. ఎవరి అబ్బాయి? నా మనవడమ్మా. నీ పేరేం బాబు? గోపి. నిన్ను పెంచుకుంటా, నా దగ్గర ఉంటావా? ఉండను. ఎవరు కష్టపడి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర ఉంటాను. చాలా గెట్టబ్బాయి. బట్టలు చూసుకోండి అమ్మగారు. సరే. ఇంకొక చీర ఆలపయ్య. ఇంట్లో ఇంకేం చీరలు లేవు అమ్మగారు? లేకపోతే ఏంటి, చాలా ఉన్నాయిగా. నువ్వు ఊరుకోరా బాబు, 6 చీరలు లేవు అంటున్నాను. అమ్మా, మీ చీర ఎలాంటిది? కంచి పట్టు చీర, పెద్ద జరిబాడు ఉంటుంది. అదే మా ఇంట్లో ఉంది. తాత అబద్ధం ఆడుతున్నాడు. ఆడి మాటలు నమ్మకండి. మొన్న సాకిరేవులో బట్టలు ఉతుకుతుంటే ఏట్లో కొట్టుకుపోయింది అమ్మగారు. తాత, నువ్వు కూడా దొంగ మాట్లాడుతున్నావు. నోరు మూయేశా. రేపు వస్తానులేండి బట్టలకు అమ్మగారు. సరే రాశా.
వజ్రాల లక్ష్మి ముత్యాల లక్ష్మి ఓం ధనలక్ష్మి ముసళ్ళ ముడుగు చెప్పిందారు ఓం స్వాహ. ఏమండి ఏమండి ఇంటికి వెళ్తారండి. ఇల్లు స్వాహ, నువ్వు స్వాహ, నేను స్వాహ. పాపయ్య, పండినంత వరకు నీ పాపం పండింది. ఇదిగో ఎందుకు ఆ ఇళ్ళని అట్ట బాధ పెడతావు? ఆ చెల్ల పెంకులు చింపిరి కాగితాలు ఆ పెట్టే నూతిలో పడేసి ఇంటికి రాపోదాం. ఏమన్నా? కరెన్సీ నోట్లు, బంగారు ప్లేట్లు, డబ్బు, వజ్రాలు, ముత్యాలు. నా తలకాయ, నీ తలకాయ స్వాహ, నా తలకాయ స్వాహ. ఓం స్వాహ. ఏమండి ఏమండి బాగా పిచ్చి తలకెక్కింది. గుంటూరు, బెజవాడ, రాజమండ్రి పంపించా సార్. ఐజీ రేపు క్యాంప్ వస్తున్నాడు, జాగ్రత్త. రేపే సార్ పట్టుకో. ఏంటా పెట్టలో? డబ్బు, నగలు, సొమ్ములు, బంగారం. నడు స్టేషన్కి. ఏంటి బాబు, తాత దొంగేనా? దొంగ మన దగ్గర దాచుకుని అమ్మగారితో ఏట్లో కొట్టుకుందంటాడే. మర్చిపోయారా చెప్పుంటాడు బాబు. మర్చిపోయారా? అబద్ధాలు ఆడతారా? ఇప్పుడే తీసుకెళ్లి ఇచ్చారు, అమ్మగారితో ఇచ్చేసి. బాబు బాబు మాస్టర్, వాడిని తుక్కు తుక్కుగా బాజాం. ప్రాణాలైనా వదులుతా అంటే కానీ వాడు పిచ్చని చెప్పడంట. సరే, వాడి పని నేను పద. ఇంకా నీ తాతిక్క వదలలేదా? రఘు, అనవసరంగా తెస్తావు. నా మాట విను. ఇప్పటికైనా చెప్పు, ఆ పెట్టి ఎక్కడ దాచిపెట్టావు? నిజం చెప్పు. నిజం చెప్పాలా? అబద్ధాలతో జీవితం గడుపుకునే నీకు ఈయన చూసుకుని మహాపాపిది. నీకు నిజం చెప్పాలా? దొంగ సొమ్ము చేదారిపోయినందుకే ఇంత బాధపడుతున్నావే. ఇక సొమ్ము పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తారో కొంచెమైనా ఆలోచించావా? అబ్బో, గొప్ప వేదాంతి అయిపోతున్నావే. అరే చవట, నాకు కావాల్సింది నీ ఉపన్యాసం కాదు, నిజం చెప్పడం. నిజం చెప్పటం అది మాత్రం జరగదని మరొకసారి గట్టిగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి బ్రతికి బయటపడగలిగితే ఆ పెట్టి మా యజమానికి అప్పగిస్తాను, లేదా ప్రాణమైన విడిస్తాను, అంతే. అయితే దీనికి మార్పు లేదంటావు? ఒరే తెలివి తక్కువ దత్తమ్మా, అందులో నీకు పెద్ద వాటా ఇస్తా. పెట్టెక్కడ నాచో చెప్పు. చెబుతున్నా, సాటి మానవుల కష్టార్జితాన్ని కాజేసి వాళ్ళ బాధే తన సంతోషంగా భావించే మీ పాత స్నేహితుడు ఏడి? ఆ రఘులేడు? వాడెప్పుడో చచ్చిపోయాడు. మరి నువ్వురా? ఈ రఘు అలాంటి వాడు కాడు. దొంగతనాలకు దూరంగా ఉంటాడు. ఇతరుల సొత్తుని విశుద్ధంగా చూస్తాడు. నీలాంటి పరమ నీచుల్ని అసగించుకుంటాడు. మరి 2 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోచించుకొని నీ బుర్ర ఆర్డర్లో పెట్టుకో, లేదా దిక్కుమాలిన చావుతాస్తావు. మీరు చెప్పేదంతా అబద్ధం. ఆయన జన్మలో దొంగతనం చేయరు. మేము సుఖంగా బ్రతకడం మీకు ఇష్టం లేదు. పండి పండి పండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, ఇది నిజమా? మళ్ళీ దొంగతనం చేశారా? మీరు పూర్తిగా మారారని నమ్మానే. నా జన్మలో మిమ్మల్ని మంచి వారినిగా చూడలేనా? నా బ్రతికింతేనా? అమ్మా అమ్మా, అమ్మా వచ్చావా బాబు? బాబు, మీ అమ్మ నుదులు ఎక్కడికి వెళ్ళావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? రామ్మ, త్వరగా రామ్మ. నాన్న దొంగలు కొడుతున్నారమ్మా. నాన్న మంచివాడమ్మా. రామ్మ. దొంగలు కొడుతున్నారా? పద బాబు. ఇంకా మారకుండా ఉంటానా?
మారటమే కాదు, నా జీవితంలో ఇకప్పుడు చెడ్డ పనులు చెయ్యను. మంచి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దొంగతనాలు చేయకుండా ఉండటమే కాదు, దొంగతనాలు చేసే వాళ్ళని కూడా ఇక చూసి సహించను. అరే మొద్దు, ఇలా కొడుతూ ఉంటే ఏమైపోతావో తెలుసా? శరీరం చిట్లిపోతుంది, రక్తం వరదలై పారుతుంది, ఆఖరికి చచ్చిపోతాను. ఏమిటో నీ మొండి పట్టుదల? నా పట్టుదలకు కారణం లేకపోలేదు. నా కాని పనుల వల్ల నా ప్రాణ సమానురాలైన లక్ష్మి కార్చిన వేడి కన్నీరు నా దొంగతనాన్ని పూర్తిగా కడిగివేసింది. ఆనాడు కళ్ళుండి కూడా అంతున్నయ్యాను. ఈనాడు ఆమె నాకు వెలుగు చూపింది. మళ్ళీ ఆ చీకటి దారి తొక్కను. అయితే చావడానికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట. ముమ్మాటికి. కానీ నాదొక్క కోరిక, నన్ను మంచివాణ్ణిగా మార్చాలని నా లక్ష్మి ఎంతో ఆరాటపడింది. ఆమె సంకల్పం ఈనాటికి నెరవేరిందని ఆమెతో చెప్పండి. నేను దొంగనని తెలిసి నా చిట్టి తండ్రి గోపి నాతో చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు. మీకు కనిపిస్తే మీ నాన్న ధర్మం కోసం, న్యాయం కోసం చచ్చిపోయాడని చెప్పండి. విన్నావా బాబు? లక్ష్మి, గోపి, లక్ష్మి, గోపి, లక్ష్మి, గోపి, లక్ష్మి, ఇక్కడికి ఎందుకు వచ్చారు లక్ష్మి? ఈ నరకోపంలోకి ఎందుకు వచ్చారు లక్ష్మి? బాబు, నీ నోటి వెంట నాన్న అని ఎన్నాళ్ళకి విన్నాను బాబు, ఏది ఇంకొకసారి నాన్న అని బాబు అని. గోపి, మంచి సమయానికి వచ్చారు. వీడి చావు కళ్ళారా చూడడానికి. అయ్యా, మీకు నమస్కారాలు పెడతాను. వీడిని కొట్టద్దు బాబు. అయితే పెట్టి ఎక్కడ దాచిపెట్టాడో చెప్పనా? నా కంఠంలో ప్రాణం ఉండగా మాట చెప్పమని చెప్పను. చేతగాని చెబుతున్నారా? ఆడదాన్ని చేయించుకురా, మగదానికేనా? చేత అయితే నా కట్లు విప్పండి, మీ గుండెలు చీలుస్తావా? మీరు మనుషుల పశువుల, మీకు హృదయం లేదు. ఒకప్పుడు మీ అందరితో చేరి భార్య బిడ్డల్ని కూడా విడిచి మీకోసం ఎన్నో పాపాలు చేసినందుకు ఇదేనా మీరు చూపే కృతజ్ఞత? ఈనాడు నీతిగా, న్యాయంగా, మానవుడుగా బ్రతుకుతున్నారనేగా మీ అందరికీ కడుపుమంట. పరుల సొమ్ము కాసించి ఎంతకాలం మీరు ఇలా బ్రతుకుతారు? ఇంకా ఎంతమంది నడిపిస్తారు? ఎన్ని కుప్పలు నాశనం చేస్తారు? ఇంతసేపు మంచితనంగా చెప్పాను, ఏమి లాభం లేదు. ఇకనైనా నిజం చెప్తే సరే, లేకపోతే నీ కొడుకు ప్రాణాలు తీస్తాను. టైం లేదు, చెప్పు. ఎంతో టైం లేదు. రఘు, నిజం చెప్పు. ఎందుకమ్మా అలా ఏడుస్తావు? ధర్మం కోసం ప్రాణం విడిచినా పర్వాలేదు, నువ్వేగా చెప్పావు. బాబు, రఘు, చెప్తావా లేదా? చెప్పు. ఒకటి, చెప్తావా లేదా? రెండు, చెప్తావా లేదా? బామా, నీకే చెప్పాలి.
చేస్తారో చూస్తాను, ఒక్కొక్కళ్ళని కాల్ చేస్తాను, మిమ్మల్ని ఎవరు వచ్చి రక్షిస్తారో చూస్తాను. కాచుకో. చెప్పు. నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? గుడ్ మార్నింగ్ సార్. వీడే వీడే సార్, ముసళ్ళమ్మడుగు జమీందారని వచ్చి నా ఇల్లు కొల్ల చేశాడండి. నా నగలన్నీ కాజేశాడు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. సార్ సార్ వీడే సార్. లక్ష్మి, అమ్మయ్య, రఘు, బావా, రఘు, బావా. ఒరే నాయన, మీకెంతో అన్యాయం చేశాను. అయిపోయిందిగా బావా, క్షమించండి. అయిపోయింది. ఎవరు? శంకరం, మన పాపయ్య బావా. ఇదేడు బావా, ఎలాగైపోయావు? నీకు అన్యాయం చేశాను. లక్ష్మి, మీ వదినే సుగుణ, సుగుణ. ఇదేడు బావా, ఇలా చూడగా చెప్తాను రా. ఇప్పుడు ఎందుకులే బావా. దొరికారు దొంగ ముందు మంచి పని జరిగింది. మంత్రులు కానివయ్యా, మంత్రం పెళ్లి కొడుకు ఎందుకు వచ్చింది? పెళ్లి కొడుకు వచ్చింది. అదే పద్మాస్, మళ్ళీ ఇక్కడికి వచ్చావా? పళ్ళు రాలకొడతాను. అరే మంచి పలుకు పలుకు. అరే పలుకంతా ప్రాణం ఇస్తాను మళ్ళా. అరే సుగుణ ఏ క్యా హై? సుగుణకి పెళ్లి చేసుకోవాలా వచ్చింది? వీడెవడో పిచ్చివాడు పసిదాన్ని ఏదో మాయం చేయాలని వచ్చాడు. పోలీసులు పిలుస్తాడు. పోలీసులు రకాలు ఎందుకు నేను బావా శంకర్, పిల్ల చేష్టాలు ఇంకా పోలేదురా నీకు. మంచిగా మాట్లాడతాను. మనం అంతా ఇలా మంచిగా మారడానికి కారణం చెల్లెలు లక్ష్మీ సంకల్పం. కానివ్వండి, టైం అయిపోతుంది ముహూర్తానికి. పంతులు గారు మీరు కానివ్వండి, పని మీద పని. రండి బాబా, పంతులు గారు కానివ్వండి. కండే మంచి భవతి